పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? ఇవాళ స్పీకర్ ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు? ఇప్పుడిదే ఉత్కంఠంగా మారింది. 8 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదనే చర్చ జోరుగా సాగుతుంది. పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి 4 ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్, విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీ నుంచి వైసీపీలోనికి మారారు. ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైసీపీ నుంచి టీడీపీలోనికి చేరారు. 2 పార్టీలు కూడా ఆయా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరాయి. దీంతో ఈ నెల 19న మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపించారు. స్పీకర్ నోటీసులపై టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మాత్రం 4 వారాల గడువు కోరుతూ లేఖలు పంపారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం 60 రోజులు గడువు ఇవ్వచ్చని పేర్కొన్నారు. మరోవైపు తనకు ఆరోగ్యం బాలేనందున 4 వారాల గడువు ఇవ్వాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. అయితే ఈ లేఖపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 29న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని మరోసారి నోటీసులు పంపారు. దీంతో ఈ రోజు ఎమ్మెల్యేల హాజరుపై చర్చ మొదలైంది.